అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాటుగా పెద్ద దర్గా గురువుల ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడు ఉంటాయని భావిస్తున్నట్లు సినీ హీరో రామ్ చరణ్ పేర్కొన్నారు. కడప పెద్ద దర్గా ఉత్సవాల్లో రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నారు. దర్గాకు చేరుకున్న రామ్ చరణ్ కు దర్గా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గా గురువుల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం తాను కడప పెద్ద దర్గాకు రావడం జరిగిందన్నారు. మగధీర సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఇక్కడికి వచ్చారని, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందేనన్నారు చరణ్. ఈ దర్గా గురువుల రుణం తీర్చుకోలేనిదని, ఈ దర్గా దర్శనం తనకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. నాన్న చిరంజీవి కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారని, అక్కడకు రావడానికి ముఖ్య కారణం ఉందన్నారు. తాను నటించిన బుచ్చిబాబు సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, ఆయన ఖచ్చితంగా దర్గాకు వెళ్లాలని అడిగారన్నారు. 3 నెలల క్రితం ఆయన నన్ను దర్గాకు వెళ్లమని చెప్పడం జరిగిందని, అందుకోసమే ఇక్కడికి వచ్చారని తెలిపారు. అయ్యప్ప మాలలో ఉన్న ఇచ్చిన మాట కోసం దర్గాకు వచ్చారని వివరించారు. అనంతరం రామ్ చరణ్ దర్గా ఆవరణలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొని పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రతినిధులు, భక్తులు, పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. ముందు పోతానే తీసుకోవాలి. ఇంతమంది వస్తారు అనుకోండి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను బహుశా 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. చాలా ముఖ్యమైన సినిమా, జనమైన నా కెరీర్కి చాలా ఉపయోగపడే సినిమా. మీ అందరూ తెలిసిన మగధీరప్పుడు రిలీజ్కి ఒక్కరోజు एक दिन पहले मैं इधर आया था और उनके ब्लेसिंग्स किया. దాని తర్వాత దర్గాకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇవాళ 80th సంవత్సరం సెలబ్రేషన్ ఈ ఊళ్ళో వచ్చాను, పిలిచినందుకు చాలా ఆనందపడ్డాను. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాధిపతిగా ఉన్నారు. ముఖ్యమైన మాట నేను చెప్పాలి, బహుశా ఎక్కడ జరగలేదు. పెళ్లి వారు 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మాలిక్ గారు 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎదుగున్నారు. సో ఇలాంటి అదృష్టం, వారిని కలిసి అదృష్టం తెలిసినందుకు కలిగినందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనే కాదు, నాన్నగారు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. ఎవరెవరు వచ్చారో వారిని ఎప్పుడు తిరిగి చూడలేదు. అదృష్టం కలిగిన మరొకసారి మనందరికీ థ్యాంక్స్ చెప్తూ నాకు ఇక్కడ పిలిచినందుకు మాలిక్ గారికి మరొకసారి థ్యాంక్స్. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ మాలిక్ గారి దగ్గరికి నాకు ఆయన 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. బుచ్చిబాబు సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు, మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి, చరణ్ ఏం చేస్తావు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 నెలల మాట ఇచ్చాను. సో శబరిమల అయ్యేప్పటికీ ఆ మాట చాలా ముఖ్యమైన వచ్చాను. డబుల్ బ్లెస్సింగ్స్, ఒక సైడ్ అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్, అల్లా బ్లెస్సింగ్స్ ఉన్నందుకు నేను చాలా అదృష్టం.